జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే ఉగాది పండగ కదండి. ఈసారి వచ్చే మన ఉగాది తెలుగు సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. సో పరాభావనామం అనగానే చాలామందికి ఈసారి అందరం పరాభవం పాలు పడతామేమో అని భయపడుతున్నట్టుగా తోస్తోంది. నాకు అనిపించింది, ఎవరి వరకు ఎందుకు. పరాభవం అంటే మనం తెలుగులో సామాన్యంగా మనకు తెలిసిన అర్థం ఏంటంటే అవమానం అని. కానీ అలా కాదు, పరాభవం అంటే అవమానం కాదు అని చెప్పి కొన్ని మంది చెప్తున్నారు. అది కాక రేపు పండగ ఏ టైంలో స్టార్ట్ చేయాలి అన్నది కూడా చిన్న డౌట్ ఉందండి. ఎందుకంటే రేపు పొద్దున్న వరకు అమావాస్య ఉంది. సో ఈ రెండింటి విషయాల గురించి మీతోటి ఇవాళ మీకు కూడా తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే పండగ మొదలు ఎప్పుడు పెట్టాలి అన్నది లాస్ట్లో చెప్తాను మీకు నేను. సో ప్రస్తుతం పరాభావనామ సంవత్సరం అంటే ఎందుకు మనం అలా భయపడాల్సిన అవసరం లేదు అన్నది ఇప్పుడు చెప్దాం. పరాభనామ సంవత్సరం యొక్క విశిష్టతను వివరిస్తూ ఆధ్యాత్మిక మరియు వ్యక్తిత్వ వికాస సందేశం ఇది. తెలుగువారి పండగల్లో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం క్యాలెండర్లో మారే రోజు మాత్రమే కాదు, మన ఆలోచనలను ఆశయాలను కొత్తగా నిర్దేశించుకునే సమయం. అయితే 26 మార్చి 19 ప్రారంభం కాబోయే కొత్త ఏడాదికి పరాభావ అనే పేరు ఉండటం చాలామందిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను కలుగజేస్తుంది. సాధారణంగా పరాభవం అంటే అవమానం లేదా ఓటమిని మనం భావిస్తాం. కానీ ఈ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం తెలిస్తే మనం ఈ ఏడాదిని ఎంత ఉత్సాహంగా ఆహ్వానించాలో అర్థమవుతుంది. పరాభవం అంటే సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది. పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే పరా అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైన అని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. మనం ఎదుగుదల క్రమంలో పాత అలవాట్లను, పనికిరాని ఆలోచనలు వదిలేయడం అత్యవసరం. ఆ వదిలివేతనే ఇక్కడ పరాభవంగా అభివర్ణించారు. 6 రుచులు జీవిత పాఠాలు. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలాగైతే ఉంటాయో జీవితంలో కూడా కష్టసుఖాలు అంతే సహజం. ఈ పరాభవ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం స్వయం పరివర్తన, బద్ధకంపై విజయం, ప్రతికూలతలపై గెలుపు, అహంకారం వీడటం. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదును కూడా మనం ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తాం? ఎందుకంటే ఆ చేదు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కొన్ని కఠినమైన మార్పులు ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి. విశ్వావసు సంవత్సరంలో మనం నేర్చుకున్న పాఠాలను పునాదిగా చేసుకుని ఈ పరాభవ సంవత్సరంలో మనల్ని మనం ఒక కొత్త వ్యక్తిగా మలుచుకోవాలి. ఉగాది మనకిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే మనల్ని మనం పునర్నిర్మించుకోవడం. ఓటమిని చూసి కుంగిపోకుండా దాని గెలుపుకు మెట్టుగా మార్చుకోవడమే ఈ పరాభవనామ సంవత్సరం విశిష్టత. చీకటిని ఓడిస్తేనే కదా వెలుగు వచ్చేది. అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. ఇది పరాభవ సంవత్సరం గురించి అండి. అందుకనే ఆ పేరు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, పూజ ఎందుకు ఈసారి కన్ఫ్యూజన్ ఉంది అంటే అమావాస్య రోజే పాడ్యమి తిథి కూడా కలిసి రావడంతో, తిథి ద్వయం రావడంతో ఉగాది మనం అమావాస్య రోజే చేసుకుంటున్నాం. అదేంటి ఇవాళ కదా 18వ తారీఖు కదా అమావాస్య అంటారేమో. అవునండి, కరెక్టే. కానీ రేపు పొద్దున్న 6:52 వరకు అమావాస్య ఉంది. సో సూర్యోదయం టైంలోనూ అమావాస్య ఉంది మనకి. అందుకని మనం సాధారణంగా పండగలంటే పొద్దున్న 4కి 5కి లేచి స్నానం చేసి పండగ పనులు మొదలు పెట్టుకుంటాం కదా. రేపు మటుకు అలా చేస్తేట అది అమావాస్య స్నానం కిందకే లెక్క వస్తుంది, కానీ ఉగాది స్నానం కింద లెక్కకి రాదుట. అందుకని 7 గంటలకి స్నానం చేయమని చెప్తున్నారు పెద్దవాళ్ళు. అంటే 6:52 తర్వాత స్నానం చేయమని చెప్తున్నారు. అప్పుడే మనకి పండగ స్నానం కింద లెక్క వస్తుంది. పూజ కూడా ఆ తర్వాతే చేసుకోవాలి. అంటే పాడ్యమి తిథి వచ్చాకే చేసుకోవాలి. ఈ లోపల ఏర్పాట్లు చేసుకోవచ్చు, కూరల కటింగ్లు ఇవన్నీ, అలాంటి పనులన్నీ మనం చేసి రెడీ పెట్టుకోవచ్చు. 7 గంటలకి చక్కగా తలస్నానం చేసి వచ్చి చీరే కట్టుకోవాలి. మన సౌత్ ట్రెడిషన్ ప్రకారం నైటీలతోటి వాటితోటి పూజలు చేసుకోవద్దు అని చెప్తున్నారు కదండి.
సో తలకి బట్ట ఉన్నప్పుడు కూడా పూజ చేసుకోకూడదు. సో తలకి ముందు తలస్నానం చేసినప్పుడు బట్ట వేసుకుంటాం కదా జుట్టు ఆరడానికి, కొంతసేపు పోయాక అది తీసేసి ఒకటి ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఏదో వేసుకుని చక్కగా చేతికి గాజులు అవన్నీ ఉండేటట్టుగా చూసుకుని, మంగళసూత్రం అది పెళ్ళైన వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళు మామూలుగా గొలుసు ఏదో వేసుకుని చక్కగా పూజ మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. నైవేద్యాలు అవన్నీ మన ఇష్టము, ఏం చేసినా చేయకపోయినా. వడపప్పు పానకం ఇవన్నీ కూడా పక్క చలిమిడి వడపప్పు పానకం మటుకు చక్కగా నైవేద్యం అయితే పెట్టుకోవాలి. ఇవి పూజ సంగతి అంటే అందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం చేసుకునేదే కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. అదే కాక రేపటి రోజు వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకుంటే సంవత్సరం అంతా చాలా బాగా జరుగుతుందని ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్తున్నారండి. ఎప్పుడూ కూడా ఉగాది రోజు ఇంట్లో పూజ గురించే మనం మాట్లాడుకుంటాం, కానీ ఇలా వినాయకుడిని దర్శించుకోవాలి అన్నది ఎక్కువగా మనకి ఎప్పుడు చెప్పడం నేనైతే వినలేదు. ఈసారి మటుకు తప్పకుండా, అంటే ఏమాత్రం వీలైనా వినాయకుడి గుడికి వెళ్ళండి, కాసేపు ఆయనతో అక్కడ కూర్చోండి, ఓ పావుగంటైనాను అని చెప్తున్నారు. అలాగే మంచి పనులు ఏం స్టార్ట్ చేసినా రేపటి నుంచి స్టార్ట్ చేసుకోమని చెప్తున్నారండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు. నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today, folks. Jai Hind.